వార్త సీఎం రేవంత్ రెడ్డికి సొంత సర్వే ఫలితాలు విడుదల ఊహించనిది అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కలవరం మొదలైందా? సొంత పార్టీ నుంచే చిక్కులు ఎదురవుతున్నాయా? రేవంత్ కు చెక్ పెట్టేందుకు పార్టీ వ్యూహం రచిస్తుందా అంటే అవుననే చెప్తున్నాయి కాంగ్రెస్ సర్వే. కాంగ్రెస్ నిర్వహించే సర్వేలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన వ్యతిరేకత షురు అయింది. 120 రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన వల్ల ఎంపీ ఎన్నికల్లో ఎసురు పెట్టింది. దీంతో రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు సర్వేలు అయితే చెబుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితమే రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి చేరిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే రిపోర్టు చేరినట్టు తెలుస్తుంది. నల్గొండ, ఖమ్మం, మహబూబాద్ ఈ 3 లోక్సభ స్థానాలు తప్ప మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 100% గెలిచే ఛాన్స్ లేదని కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే చెప్పిందట. ఇక మెదక్, పెద్దపల్లి, కరీంనగర్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉండగా మిగతా స్థానాల్లో పోటీ ఉన్నట్లు చెప్పిన సర్వే రిపోర్టులో వెల్లడైంది. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో గెలుపుకు చాలా దూరంలో ఉన్న కాంగ్రెస్ ఉందని, దీంతో హడావిడిగా కొడంగల్ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా సర్వేలో పేర్కొంది. సీఎం స్థాయి వ్యక్తి షెడ్యూల్ అంటే ముందే నిర్ణయించి దానికి తగ్గట్ల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అయితే 2 రోజుల క్రితం జరిగిన కొడంగల్ మీటింగ్ హడావిడిగా ఏర్పాటు చేసి నన్ను ఓడించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అనడంతో అందరూ ఆశ్చర్యపోయారట. కరువు పరిస్థితులు, రైతుల్లో వ్యతిరేకత, రైతు బంధు ఆలస్యం చేసి రైతుల నమ్మకం కోల్పోవడం, అధికారంలోకి రాగానే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని దాని గురించి ప్రస్తావన లేకపోవడం, పాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాల మీద శ్రద్ధ పెట్టడం వంటివి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మొన్నటి వరకు 100 రోజుల మా పాలన, లోక్సభ ఎన్నికల్లో రెఫరెండం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక్కసారిగా స్వరం మార్చాడు. మహబూబ్ నగర్ ఓడిపోతే రేవంత్ సొంత జిల్లాల్లో సీటు నిలబెట్టుకోలేదనే అపవాదులు ఒక్కటే కాకుండా డీకే అరుణ ఉన్న రూపంలో రేవంత్ రెడ్డికి ముప్పు పొంచి ఉందని, ఆమె గెలిచి కేంద్ర మంత్రి అయితే గతంలో ఆమెతో ఉన్న వివాదాల కారణంగా లేని తలనొప్పి తెచ్చుకున్నట్లే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే దిశగా పనులు షురు అయినట్లు కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది ముందు చూడాల్సిందే.